ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నాదేముండదులే సర్పంచ్, నామినేషన్ అయ్యడం గెలవడం ఇదేమన్నా కొత్త ఏంటి? మొదటి తోరి పోటీకి దిగే గంగ రావాలి కదా. రాణి అయ్యా, ఊరి పెద్ద తమరే వచ్చి అరగంట అవుతోంది, ఇంకా గంగ రాకపోవడం ఏంటి? ఎక్కడికెళ్ళుంటాడు? గుడికెళ్ళారటండి. నా మీద గెలవాలని దేవుణ్ణి అండగా ఉండమని కోరుకుంటాడేమో. కానీ జనం మాత్రం గంగ వైపే మొగ్గు చూపుతున్నారని జనం మాట్లాడుకుంటున్నారయ్యా. ఏంటన్నావు? విన్నది చెప్తున్నాను అంతే. ఎంత మొగ్గు చూపినా నెగ్గేది మాత్రం అయ్యగారే. ఆయన్ని కాదని జనం ముందుకెళ్ళలేరు. వీళ్ళకి అర్థం కాలేదనుకుంటా. పంచాయతీ కుర్చీ మీద నుంచి నన్ను తప్పించే మొగోడు ఇంకా పుట్టలేదు, పుట్టడు కూడా. బంధు బలగం మీరే. గంగకి ఆర్థిక పరిస్థితి బాగాలేదు, కానీ ఎందుకు నెగ్గాలనుకుంటున్నాడో, ఎందుకు పోటీకి దిగుతున్నాడో అర్థం కావట్లేదు. నేను సర్పంచ్ని అయినా ఊరి పెత్తనమంతా వరదరాజులు గారిదే. ఈసారి సర్పంచ్గా కూడా ఆయనే పోటీ చేస్తున్నారు. గంగ ధైర్యం ఏంటో అర్థం కావట్లేదు. అందరూ మీలాగే ఉండరు సర్పంచ్ గారు. వాళ్ళమ్మ సావిత్రమ్మ పంచాయతీలో ఊరి ప్రెసిడెంట్గా ఉన్న వరదరాజులు గారినే ఎదిరించింది. ఇక ఆమె కొడుకే పోటీకి దిగుతున్నాడు. పోటీ ఎట్టా ఉంటుందో చూడాలా. అయినా పోటీ ఉంటే మంచిదేలే. వీళ్ళు పోటీల గురించి మాట్లాడుకుని గంగ నా మీద గెలుస్తాడనుకుంటున్నారు. కాని వాడు కుప్పకూలిపోనికి ఆడికి ముహూర్తం పెట్టుండానని తెలీదు పాపం. ఎవ్వరికీ అనుమానం రాకుండా పామును దింపాను. నామినేషన్ కోసం వచ్చిన గంగ పాడెక్కుతాడు. శ్రీవల్లి అలా పశువుల డాక్టర్ని కొట్టేస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు బావా. గుడి దగ్గర బెల్లం ప్రసాదం తల మీద పెట్టడంతోటి అలాంటి అనుకోని పరిణామాలకి తను షాక్ అయినట్టుంది. అందుకే కొట్టిందేమో. కళ్యాణ గడియ ముందొస్తుందనేసి పాజిటివ్గా అనుకోవచ్చు కదా. పాపం అంత దెబ్బ కొట్టేసింది. డాక్టర్ ఎలా ఫీల్ అయ్యాడో ఏంటో. పశువుల డాక్టర్ లైట్గా తీసుకుంటాడు, కానీ పెళ్ళంటే నీకు తొందరగా ఉన్నట్టు మాట్లాడుతున్నావేంటి? ఏ శివ, చిన్నపిల్లతో ఏంటా మాటలు? ఇదెక్కడ చిన్నపిల్ల? మొన్ననే పుష్పవతి ఫంక్షన్ జరిగితేను వచ్చే సంవత్సరం కాలేజీకి కూడా వెళ్ళిపోతుంది. శ్రీవల్లికి అమృతకి పెళ్లిళ్ళు అయిపోయేలోపు ఈవిడ గారి స్వయంవరం ఏర్పాట్లు చేయాల్సి వస్తుందేమో. ఏ శివ, ఇప్పుడు ఆ విషయాలన్నీ ఎందుకు? వదిలే. శ్రీవల్లి కూడా నామినేషన్ వేయడానికి వచ్చుంటే బాగుండేదేమో అనిపిస్తోంది. అమృత కూడా ఇంటి దగ్గరే ఉండిపోయింది. నామినేషన్ వేసే రోజు ఇంటికి తాళం వేయకూడదన్న ఆచారం ప్రకారం ఆగిపోయింది. అంతా మంచి జరుగుతుందిలే బావా. శ్రీవల్లి పశువుల డాక్టర్ని కొట్టడమే కొంచెం బాధాకరంగా ఉంది. శ్రీవల్లి అక్క కంటే నువ్వే ఎక్కువ ఫీల్ అయిపోతున్నావేంటి వదినా? ఎంతైనా బ్రదర్ అని పిలుస్తాను కదా. అన్నయ్య లాంటి వాడిని కొడితే ఆ మాత్రం బాధ ఉంటుందిలే. చూద్దాం ఈ సంవత్సరం మెజారిటీతో ఎవరు గెలుస్తారో. అదిగో గంగ వస్తున్నాడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.